ఎస్. చలికాలంలో మనకు ఎక్కువగా కాళ్ళల్లో చేతులలో వణుకు, అంతేకాకుండా పెయిన్ కూడా వస్తుంటాయి. యూజువల్గా కీళ్ళవాతం ఉన్న వాళ్ళల్లో చలికాలంలో ఎక్కువగా ఉత్తేజం చెందడం, అంటే ఆ చలికి ఇన్ఫ్లమేషన్ పెరగడం, తద్వారా చర్మం నుంచి మనకు లోపలుండే ఆర్గన్స్ హైపోథర్మియాలో అంటే టెంపరేచర్ తగ్గిపోవడం లాంటివి జరిగినప్పుడు ఒకలాంటి వైబ్రేషన్ మన బాడీలో ఆటోనామస్ సిస్టమ్ ద్వారా ఒక వణుకు డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే అబ్నార్మల్ వణుకు డెవలప్ అవుతుందో ప్రాపర్గా మనం క్లోదింగ్, ప్రొటెక్షన్ క్లోదింగ్ కానీ లేకపోతే హాట్ చలి కార్చుకోవడం ఉంటుంది కానీ చేయకపోతే ఆబ్వియస్గా ఆ వైబ్రేషన్ వణుకు వలన జాయింట్స్ ఎక్కువగా ఒత్తిడికి లోనైపోయి ఆ జాయింట్స్లో కీళ్ళ నొప్పి రావడం, కీళ్ళ వాతాన్ని ప్రేరేపించడం జరుగుతుంది. సో మేము ఎప్పుడైనా కీళ్ళవాతం ఉన్న వాళ్ళల్లో ప్యూర్గా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ప్రొద్దున లేచినప్పుడు లో టెంపరేచర్స్లో ఈ యొక్క కీళ్ళవాతంలో మనకు ఎక్కువగా కీళ్ళవాతం ఉత్తేజం చెందడం, నొప్పి విపరీతంగా రావడం, అడుగులేని పరిస్థితుల్లో నొప్పి రావడం లాంటివి కనబడుతుంటాయి. అందుకనే ఉదయం కన్నా మధ్యాహ్నం వరకు మళ్ళీ కొంత ఎండ రావడం, వేడి రావడం వల్ల అలాంటి నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. సో క్రమంగా మేము ఈ చలికాలంలో కాటన్ దుస్తులు ఎక్కువగా ధరించి రూమ్ని నార్మల్ టెంపరేచర్ బిలో అంటే కొంచెం వేడి టెంపరేచర్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా మన బాడీని టాలరేట్ చేసే టెంపరేచర్ బయట ఉంటే మన బాడీ కూడా నార్మల్ లెవెల్లో ఉండే ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క చలిలో మనకు ఎక్కువగా అన్ని కణాలు ప్రేరేపించబడతాయి. తద్వారా కణాలలో ఫిజియోలాజికల్ యాక్టివిటీ కన్నా ప్యాథలాజికల్ యాక్టివిటీ చెందడం, అంటే యూజువల్గా మన బాడీలో ఉండే ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్స్ కానీ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్స్ కానీ చలిలో కొంత మేరకు స్తబ్దత చెంది రక్త ప్రసారంలో స్తబ్దత ఉండి బాడీని కృంగదీస్తుంది. అప్పుడు మనకు న్యాచురల్గా సింపథెటిక్ నర్వ్స్ ద్వారా బాడీలో ఇన్వాలంటరీ వణుకు అన్నది ఏర్పడుతుంది. ఆ ఇన్వాలంటరీ వణుకు వలన మనకు కీళ్ళు కొంత ఒత్తిడికి లోనైనప్పుడు ఈ వణుకుతో పాటు మనకు కీళ్ళల్లో, కాళ్ళల్లో నొప్పి రావడం మొదలవుతుంది. అంతేకాకుండా మనకు చలికాలంలో ఎండ ఆర్ సూర్యరశ్మి పడకపోవటం వల్ల, ఇళ్లలో ఉండటం వల్ల మనకు విటమిన్ డి లోపిస్తుంది, కాల్షియం లోపిస్తుంది, మినరల్స్ లోపిస్తాయి. తద్వారా కూడా మనకు చలి వణుకు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రిఫరబ్లీ రెగ్యులర్గా చలి ఏరియాలలో నివసించే ప్రజలు విటమిన్ డి, కాల్షియం, బోన్ డెన్సిటోమెట్రీ టెస్ట్ చేయించుకుంటూ రెగ్యులర్గా వాళ్ళకు వారానికి ఒక ట్యాబ్లెట్ సంబంధించిన విటమిన్ డికి సంబంధించిన ట్యాబ్లెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విటమిన్ డి అన్నది మన చర్మం ద్వారా బాడీలో కొలోకాల్సిఫెరాల్ అనే విటమిన్ ప్రొడ్యూస్ అవుతుంది సూర్యరశ్మి ద్వారా. సో ఆ సూర్యరశ్మి మనకు న్యాచురల్గా ఉండకపోవటం వల్ల చలిలో, చలికాలంలో మనం ఓరల్గా కానీ ఇంజెక్టబుల్ రూపంలో కానీ విటమిన్ డి 60,000 యూనిట్స్ పర్ వీక్ తీసుకోవాలి. వీలైనంత ఎండలో కూర్చోవాలి. అంతేకాకుండా ప్రతిరోజు కనీసం 500 మిల్లీగ్రాముల కాల్షియం తీసుకోవాలి. గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ సలాడ్స్, అలాగే మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఫిష్ లాంటివి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకు ఈ చలిలో వణుకు కానీ నొప్పులు కానీ తగ్గే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.